జియో ప్రీపెయిడ్ బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ అని మీరంటేనో నేనంటేనో జియో కంపెనీ ఒక లిస్ట్ ఇస్తేనో వాటిని బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ అని అనరండి. బెస్ట్ పాపులర్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్స్ అని ఎప్పుడు అంటారంటే జియో యూజర్స్, జియో సిమ్ని ఉపయోగిస్తున్న వాళ్ళు అత్యధికంగా చేసుకునే రీఛార్జ్ ప్లాన్లని బెస్ట్ పాపులర్ రీఛార్జ్ ప్లాన్స్ అని అంటారు. ఈ వీడియోలో మీకు జియో ప్రీపెయిడ్ బెస్ట్ పాపులర్ రీఛార్జ్ ప్లాన్ల లిస్ట్ పూర్తి ఇన్ఫర్మేషన్, వాటి యొక్క బెనిఫిట్స్ని తెలియజేయడం జరిగింది. మీరు జియో యూజర్ అయితే ఖచ్చితంగా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం, ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. పాపులర్ రీఛార్జ్ ప్లాన్లను మనం చూసినట్లయితే ఫస్ట్ రీఛార్జ్ ప్లాన్ 100 పెట్టి మీరు రీఛార్జ్ చేసుకున్నట్లయితే ఈ ప్యాక్ వ్యాలిడిటీ 90 డేస్ ఉంటుంది. ప్యాక్లో మనకి జియో హాట్స్టార్ 90 డేస్ మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ జియో హాట్స్టార్ని మొబైల్లో మరియు టీవీలో యూజ్ చేసుకోవచ్చు. ఓన్లీ సింగిల్ డివైస్లో ఎట్ ఏ టైం మనం యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రీఛార్జ్ ప్లాన్లో మనకి 5 GB డేటాను కూడా ప్రొవైడ్ చేయడం జరుగుద్ది. మరో రీఛార్జ్ ప్లాన్ 195 195 పెట్టి మీరు రీఛార్జ్ చేసుకున్నట్లయితే ఈ ప్యాక్ వ్యాలిడిటీ 90 రోజులు ఉంటుంది. టోటల్ డేటా మనకి 15 GB డేటాని ప్రొవైడ్ చేయడం జరుగుద్ది. ఈ 90 డేస్ మనకి జియో హాట్స్టార్ని మనం ఫ్రీగా చూడొచ్చు. మరో రీఛార్జ్ ప్లాన్ 3599 3599 పెట్టి మీరు రీఛార్జ్ చేసుకున్నట్లయితే ఈ ప్యాక్ వ్యాలిడిటీ 365 డేస్ ఉంటుంది. ఈ రీఛార్జ్ ప్యాక్లో మనం డైలీ 2.5 GB డేటాని వాడుకోవచ్చు. ప్రతిరోజు వాయిస్ కాల్స్తో పాటు 100 SMSని యూజ్ చేసుకోవచ్చు. ప్యాక్లో ఎంటర్టైన్మెంట్ బెనిఫిట్స్ని చూసినట్లయితే జియో హాట్స్టార్ మొబైల్లో కానీ టీవీలో కానీ సింగిల్ డివైస్లో మనం 90 డేస్ వరకు చూసుకోవచ్చు. 90 డేస్ వ్యాలిడ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. జియో ఏఐ క్లౌడ్ స్టోరేజ్ కోసం 50 GB స్టోరేజ్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. జియో టీవీ, జియో ఏఐ క్లౌడ్ అనే యాప్స్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. 5G ఎలిజిబుల్ కస్టమర్ల కోసం 5G అన్లిమిటెడ్ డేటాను కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మరో రీఛార్జ్ ప్లాన్ 2025 2025 రూపీస్ పెట్టి మీరు రీఛార్జ్ చేసుకున్నట్లయితే ఈ ప్యాక్ వ్యాలిడిటీ 200 రోజులు. ప్రతిరోజు మీరు 2.5 GB డేటాను వాడుకోవచ్చు మరియు అన్లిమిటెడ్ కాల్స్ని ప్రతిరోజు 100 SMSని యూజ్ చేసుకోవచ్చు. ఈ ప్యాక్లో ఎంటర్టైన్మెంట్ బెనిఫిట్స్ని మనం చూసినట్లయితే జియో హాట్స్టార్ 90 డేస్ మీరు యూజ్ చేసుకోవచ్చు. జియో టీవీ, జియో ఏఐ క్లౌడ్ అనే యాప్స్ని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. మరో రీఛార్జ్ ప్లాన్ 999 పెట్టి మీరు రీఛార్జ్ చేసుకున్నట్లయితే ఈ ప్యాక్ వ్యాలిడిటీ 98 డేస్ ఉంటుంది. ప్రతిరోజు 2 GB డేటాను వాడుకోవచ్చు మరియు ప్రతిరోజు అన్లిమిటెడ్ కాల్స్తో పాటు 100 SMSని యూజ్ చేసుకోవచ్చు. 5G ఎలిజిబుల్ కస్టమర్లు అయితే 5G అన్లిమిటెడ్ డేటాను కూడా మీరు ఈ ప్యాక్లో యూజ్ చేసుకోవచ్చు. ఈ ప్యాక్లో ఎంటర్టైన్మెంట్ బెనిఫిట్స్ని మనం చూసినట్లయితే జియో హాట్స్టార్ 90 డేస్ మీరు యూజ్ చేసుకోవచ్చు. జియో టీవీ, జియో ఏఐ క్లౌడ్ అనే యాప్స్ని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. మరో రీఛార్జ్ ప్లాన్ 899 పెట్టి మీరు రీఛార్జ్ చేసుకున్నట్లయితే ఈ ప్యాక్ వ్యాలిడిటీ 90 రోజులు ఉంటుంది. ప్రతిరోజు 2 GB డేటాను వాడుకోవచ్చు మరియు ఎక్స్ట్రాగా మీకు 20 GB డేటాని ఈ ప్యాక్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రతిరోజు అన్లిమిటెడ్ కాల్స్తో పాటు ప్రతిరోజు 100 SMSని యూజ్ చేసుకోవచ్చు మరియు 5G ఎలిజిబుల్ కస్టమర్లు అయితే 5G అన్లిమిటెడ్ డేటాను మీరు యూజ్ చేసుకోవచ్చు. ఈ ప్యాక్లో ఎంటర్టైన్మెంట్ బెనిఫిట్స్ని మనం చూసినట్లయితే జియో హాట్స్టార్ 90 డేస్ మీరు యూజ్ చేసుకోవచ్చు. జియో టీవీ, జియో ఏఐ క్లౌడ్ అనే యాప్స్ని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. మరో రీఛార్జ్ ప్లాన్ 349 పెట్టి మీరు రీఛార్జ్ చేసుకున్నట్లయితే ఈ ప్యాక్ వ్యాలిడిటీ 28 డేస్ ఉంటుంది. ప్రతిరోజు 2 GB డేటాతో పాటు అన్లిమిటెడ్ కాల్స్ మరియు ప్రతిరోజు 100 SMSలు మీరు యూజ్ చేసుకోవచ్చు. 5G ఎలిజిబుల్ కస్టమర్లు అయితే మీరు 5G అన్లిమిటెడ్ డేటాను యూజ్ చేసుకోవచ్చు. ఈ ప్యాక్లో ఎంటర్టైన్మెంట్ బెనిఫిట్స్ని మనం చూసినట్లయితే జియో హాట్స్టార్ 90 డేస్ మీరు యూజ్ చేసుకోవచ్చు. జియో టీవీ, జియో ఏఐ క్లౌడ్ అనే యాప్స్ని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. మరో రీఛార్జ్ ప్లాన్ 1299 ప్యాక్ వ్యాలిడిటీ 84 డేస్ ఉంటుంది. ప్రతిరోజు 2 GB డేటాను యూజ్ చేసుకోవచ్చు. అన్లిమిటెడ్ కాల్స్తో పాటు ప్రతిరోజు 100 SMSలను యూజ్ చేసుకోవచ్చు. మీరు 5G ఎలిజిబుల్ కస్టమర్ అయితే 5G అన్లిమిటెడ్ డేటాను యూజ్ చేసుకోవచ్చు. ఈ ప్యాక్లో ఎంటర్టైన్మెంట్ బెనిఫిట్స్ని మనం చూసినట్లయితే జియో హాట్స్టార్ని 90 డేస్ చూడొచ్చు మొబైల్లో లేదా టీవీలో. నెట్ఫ్లిక్స్ మొబైల్ సబ్స్క్రిప్షన్ కూడా అందించడం జరుగుతుంది ఈ రీఛార్జ్ ప్యాక్లో. జియో టీవీ, జియో ఏఐ క్లౌడ్ అనే యాప్స్ను మీరు యూజ్ చేసుకోవచ్చు. మరో రీఛార్జ్ ప్లాన్ 1049 పెట్టి మీరు రీఛార్జ్ చేసుకున్నట్లయితే ఈ ప్యాక్ వ్యాలిడిటీ 84 డేస్ ఉంటుంది. ఈ 84 డేస్ ప్రతిరోజు 2 GB డేటాను వాడుకోవచ్చు. ప్రతిరోజు అన్లిమిటెడ్ కాల్స్తో పాటు 100 SMSలను మీరు యూజ్ చేసుకోవచ్చు. మీరు 5G ఎలిజిబుల్ యూజర్స్ అయితే మీకు 5G అన్లిమిటెడ్ డేటాను కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎంటర్టైన్మెంట్ బెనిఫిట్స్ని మీరు చూసినట్లయితే
జియో హాట్స్టార్ని మీరు 90 డేస్ యూజ్ చేసుకోవచ్చు. మరియు సోనీ లైవ్, G5, జియో టీవీ, జియో ఏఐ క్లౌడ్ అనే యాప్స్ని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. సోనీ లైవ్, G5 సబ్స్క్రిప్షన్స్ మీరు జియో టీవీ నుంచి చూడాల్సి ఉంటుంది. మొబైల్లో మనం టీవీలో చూడొద్దు కాదు. ఈ యాప్స్ని సోనీ లైవ్ని, G5ని జియో టీవీ మొబైల్ యాప్స్ నుండి మీరు చూసుకోవాలి. మరవ రీఛార్జ్ ప్లాన్ 1029. 1029 పెట్టి మీరు రీఛార్జ్ చేసుకుంటే ఈ ప్యాక్ వ్యాలిడిటీ 84 డేస్ ఉంటుంది. ఈ 84 డేస్ ప్రతిరోజు మీరు 2 GB డేటాను యూజ్ చేసుకోవచ్చు. అన్లిమిటెడ్ కాల్స్తో పాటు 100 SMSలు మీరు యూజ్ చేసుకోవచ్చు. 5G యూజర్స్ అయితే మీరు అన్లిమిటెడ్ డేటాను మీరు యూజ్ చేసుకోవచ్చు. ఎంటర్టైన్మెంట్ బెనిఫిట్స్ మనం చూసినట్లయితే జియో హాట్స్టార్ని 90 డేస్ యూజ్ చేసుకోవచ్చు. మరియు అమెజాన్ ప్రైమ్ లైట్ అనే సబ్స్క్రిప్షన్ కూడా మీరు చూసుకోవచ్చు. జియో టీవీ, జియో ఏఐ క్లౌడ్ అనే ఆప్షన్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. అమెజాన్ ప్రైమ్ లైట్ సబ్స్క్రిప్షన్ 84 డేస్ మీరు ఎంజాయ్ చేయొచ్చు. మరో రీఛార్జ్ ప్లాన్ 1028. 1028 పెట్టి మీరు రీఛార్జ్ చేసుకుంటే ఈ ప్యాక్ వ్యాలిడిటీ 84 డేస్ ఉంటుంది. ప్రతిరోజు 2 GB డేటాతో పాటు అన్లిమిటెడ్ కాల్స్ని 100 SMSలను మీరు ప్రతిరోజు యూజ్ చేసుకోవచ్చు. మీరు 5G ఎలిజిబుల్ యూజర్లు అయితే మీరు అన్లిమిటెడ్ 5G డేటాను యూజ్ చేసుకోవచ్చు. మరియు 90 డేస్ జియో హాట్స్టార్ను కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. స్విగ్గీ, జియో టీవీ, జియో ఏఐ క్లౌడ్ అనే యాప్స్ని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. మరో రీఛార్జ్ ప్లాన్ 445. ఈ 445 రీఛార్జ్ ప్లాన్ మీరు చేసుకున్నట్లయితే ఈ ప్యాక్ వ్యాలిడిటీ 28 డేస్ ఉంటుంది. మనకు ప్రతిరోజు ఈ 28 డేస్ 2 GB డేటాని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్తో పాటు ప్రతిరోజు 100 SMSలను మీరు యూజ్ చేసుకోవచ్చు. జియో హాట్స్టార్ని 90 డేస్ మొబైల్ ప్లస్ టీవీ సబ్స్క్రిప్షన్ అయితే అందించడం జరుగుతుంది. వీటితో పాటు ఇంకా ఎంటర్టైన్మెంట్ బెనిఫిట్స్ని మనం చూసినట్లయితే సోనీ లైవ్, G5, లయన్స్ గేట్ ప్లే, స్టోరీ ప్లస్, సన్ నెక్స్ట్, కంచలంక, ప్లానెట్ మరాఠీ, చాపాల్, హాయ్ చాయ్, ఫ్యాన్ కోడ్, జియో టీవీ, జియో ఏఐ క్లౌడ్ అనే యాప్స్ని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఈ యాప్స్ని మాత్రం మీరు 28 డేస్ మాత్రమే యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. జియో హాట్స్టార్ని మీరు 90 డేస్ని యూజ్ చేసుకోవచ్చు. ఈ రీఛార్జ్ ప్లాన్లో జియో హాట్స్టార్ని మీరు జియో హాట్స్టార్ యాప్ ద్వారా చూడొచ్చు. కానీ సోనీ లైవ్, G5 మిగతా ఉన్న యాప్స్ అన్నీ కూడా ఎంటర్టైన్మెంట్ యాప్స్ని మీరు జియో టీవీ అనే యాప్స్ నుండి చూడాల్సి ఉంటుంది. మరో రీఛార్జ్ ప్లాన్ 949. 949 పెట్టి మీరు రీఛార్జ్ చేసుకున్నట్లయితే 84 డేస్ ఈ ప్యాక్ వ్యాలిడ్ ఉంటుంది. ఈ 84 డేస్ ప్రతిరోజు 2 GB డేటాతో పాటు అన్లిమిటెడ్ కాల్స్ని ప్రతిరోజు 100 SMSలు మీరు యూజ్ చేసుకోవచ్చు. మరియు జియో హాట్స్టార్ మొబైల్ సబ్స్క్రిప్షన్ని 84 డేస్ ఇందులో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మొబైల్ ప్లస్ టీవీలో చూడొద్దు కాదండి, ఓన్లీ మొబైల్లోనే మీరు చూడాల్సి ఉంటుంది. టీవీలో అయితే రాదు. ఈ ప్యాక్ను మీరు రీఛార్జ్ చేసుకున్నట్లయితే జియో హాట్స్టార్తో పాటు జియో టీవీని, జియో క్లౌడ్ అనే యాప్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. మీరు 5G ఎలిజిబుల్ కస్టమర్ అయితే 5G అన్లిమిటెడ్ డేటాను కూడా ఈ ప్యాక్లో యూజ్ చేసుకోవచ్చు. మరో రీఛార్జ్ ప్లాన్ 198. 198 పెట్టి రీఛార్జ్ చేసుకున్నట్లయితే ఈ ప్యాక్ వ్యాలిడిటీ 14 రోజులు ఉంటుంది. ఈ 14 రోజులు ప్రతిరోజు 2 GB డేటాను వాడుకోవచ్చు. ప్రతిరోజు 2 GB డేటాతో పాటు అన్లిమిటెడ్ కాల్స్ని 100 SMSలు మీరు యూజ్ చేసుకోవచ్చు. జియో హాట్స్టార్ని ప్రొవైడ్ చేయడం లేదు. మరియు జియో టీవీ, జియో ఏఐ క్లౌడ్ అనే యాప్స్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. కానీ జియో హాట్స్టార్ మాత్రం ఈ రీఛార్జ్ ప్యాక్లో ప్రొవైడ్ చేయడం లేదు. జియో ప్రీపెయిడ్ బెస్ట్ పాపులర్ రీఛార్జ్ ప్లాన్స్ అన్నీ కూడా అర్థమైంది కదండి. మీకు అర్థమైనట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి.